ఏదైతే కొండకుదురులో ప్రాబ్లం ఉన్నదో ఆ ప్రాబ్లంని ఇమీడియట్గా పరిష్కరించి అక్కడ ఉన్నటువంటి 10 మంది వ్యక్తులకి ఇళ్ల స్థల పట్టాలు ఇప్పించడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లంని ఇమీడియట్గా పరిష్కరించడం జరిగింది. ఈ వాడవాడకు ఎమ్మెల్యే గిడ్డ అనే కార్యక్రమంలో నాకు తెలిసి సమస్యల్ని ఇంత త్వరితగతిన పరిష్కరిస్తామంటే దీనికి అండదండగా ఉన్నటువంటి ప్రభుత్వాధికారులని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు పోతుగూరు, క్రాప, మాగం ఈ 3 గ్రామాలకు చెందినటువంటి ప్రజలు వాళ్ళ యొక్క సమస్యల్ని అర్జీల రూపంలో ఇవ్వడం జరిగింది. ఇంచుమించు 150 అప్లికేషన్లు రావడం జరిగింది. ఇందులో ఎక్కువగా ఇళ్ల స్థలాలు, పెన్షన్స్ ఇవే ఎక్కువగా ఉన్నాయి. అదర్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అయితే త్వరలో ఇళ్ల స్థలాల గురించి అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం నిర్ణయంతో తప్పనిసరిగా ఈ ప్రజలకి హెల్ప్ జరుగుతుందని నేను భావిస్తున్నాను. మన ఈ రాష్ట్ర ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి ఈ రాష్ట్ర ప్రజల పట్ల వారి యొక్క సంక్షేమం, అభివృద్ధి కోరుకునే దిశలో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా వీరికి సహాయం జరుగుతుందని, హెల్ప్ జరుగుతుందని నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా అవి కంప్లీట్ చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్లో కొన్ని రెవెన్యూ పరంగా ఉన్నటువంటి సమస్యల్ని ఆల్రెడీ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగిందని అర్జీదారులు చెప్పారు. వాటిని నేను మరలా కలెక్టర్ గారితో మాట్లాడి తొందరలోనే మీ ఊర్లో ఉన్నటువంటి ఆ రెవెన్యూ సమస్యని తీరుస్తానని కూడా ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నాను. ఇకపోతే ఈ 3 గ్రామాల యొక్క ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసి నాకు చేదోడు వాదోడుగా ఉన్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.